G9 టీవీకు స్వాగతం. పండగ 25 ఏళ్లుగా జరగని ఎలక్షన్స్ లో ఈ రోజు కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరోసారి మా వైపు నిలిచారు. నిజంగా మాకందరికి పండగే. హ్యాట్స్ ఆఫ్ టు జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు. చాలా సంతోషపడుతున్నాము, చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఈ ప్రెస్ క్లబ్ ఎలక్షన్ జరగడం వల్ల మొత్తం జర్నలిస్టులు అందరూ కూడా ఆర్థికంగా కానీ, వైద్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ మంచి సౌకర్యాలు అందే అవకాశం ఉంది. ఖచ్చితంగా మేము INPR గారు మాకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా ఎలక్షన్ జరుపుతాము. 9 మంది సభ్యులు ఉండాల్సిన పని లేదు. 3-4 మాకు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఎలక్షన్ దిగ్విజయంగా ముందరు తీసుకెళ్తామని చెప్పి హామీ ఇవ్వడంతోనే మేము 4వ రోజు ఈ రోజు ఆమరణ దీక్షలో కూర్చున్నాము. 4వ రోజు దీక్షను విరమించుకుంటున్నాము, స్వచ్ఛందంగా విరమించుకుంటున్నాము. మాకు INPR ఏడీ గారు చెప్పిన విధంగా 10 రోజులు కాదు, ఈ నెలాఖరు వరకు చూస్తాము. ఇంత లోపల ఈ నెలాఖరు లోపల మాకు ఏడీ గారు చెప్పిన హామీ నిలబెట్టుకోలేకపోతే ఈసారి మళ్ళీ యథావిధిగా ఆమరణ దీక్షలోకి ఖచ్చితంగా పోతాము. ఈసారి భారీ స్థాయిలో పోతాము. గతంలో ప్రెస్ క్లబ్ కు సంబంధించి పలువురు జర్నలిస్టులు అప్రోచ్ అయినప్పుడు జిల్లా కలెక్టర్ గారు రిజిస్ట్రేషన్ కు వాళ్ళు ఫెసిలిటేట్ చేయమంటే రిజిస్ట్రేషన్ కొరకు DCO DPRO అని పెట్టి ఫెసిలిటేట్ చేయమన్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయింది. తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ప్రెస్ క్లబ్లో కమిటీ మెంబర్స్, ప్రెస్ క్లబ్ సభ్యులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒకరిని ఎన్నుకునేటువంటి ప్రాసెస్ అది. ఆ ప్రక్రియలో జిల్లా యంత్రాంగం ఇన్వాల్వ్మెంట్ ఏమి లేదు దాంట్లో. సో మీరు కొన్ని రోజులుగా వర్గాలుగా కొన్ని ఉన్నాయనేటువంటి